నమస్కారం. నేను చందు. భవిష్యత్తు బాగుండేలా బాటలు వేసుకుందాం ఇలా. అంటే లా గురించి 12 లేకపోతే ఇంటర్ తర్వాత లా కెరీర్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాయర్ అనగానే రోజంతా కోర్టులో పనిచేస్తారని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నల్ల కోటు, కోర్టు మెట్లు, యువర్ ఆనర్ అనే మాట కోర్టుకు వెళ్ళి వాదించడం, ఇది న్యాయవాది వృత్తిలో ఒక కోణం మాత్రమే. చాలామంది లాయర్లు అసలు కోర్టు మెట్లు కూడా ఎక్కకపోవచ్చు. వారు చాలా సమయం లీగల్ రీసెర్చ్, డాక్యుమెంటేషన్, సెటిల్మెంట్లు, క్లయింట్లతో చర్చల ద్వారా స్ట్రాటజీలు మాట్లాడుతూ ఉంటారు. లా ఎంట్రన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నవారు అర్హులు, కానీ లాయర్గా ఎదగాలన్నా, బార్లో ప్రవేశం ప్రాక్టీస్ చేయాలన్నా, లా పట్ల అభిరుచి, విస్తృత పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్ అవసరం. లా అవకాశాలు ఎట్లుంటాయంటే, లా కెరీర్ చేయాలనుకునే వారికి వివిధ రకాల అవకాశాలు ఉన్నాయి. లా కెరీర్ని ముఖ్యంగా 3 విభాగాలుగా విభజించుకోవచ్చు: లిటిగేషన్, కార్పొరేట్ లాయర్, జ్యుడిషియల్ సర్వీసెస్, అకాడమిక్, లీగల్ జర్నలిస్ట్, లీగల్ అనలిస్ట్. మొదటిగా లిటిగేషన్ లాయర్లు కోర్టులో క్లయింట్లను రిప్రజెంట్ చేస్తారు. లిటిగేషన్ న్యాయవాదులు విడాకులు, వ్యాపారం వంటి లా స్పెషల్ ఏరియాస్లో అనుభవం కలిగి ఉంటారు. లిటిగేషన్ అంటే మనుషుల మధ్య లేదా గ్రూపుల మధ్య ఉన్న విభేదాలు కోర్టు ముందు ఆ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం. ఆ సమస్యకు పరిష్కారం అనేది కోర్టులో లేదా కోర్టు బయట చర్చలతో కూడా దొరకవచ్చు. విభేదం అనేది ఒక చట్టబద్ధమైన హక్కుకు సంబంధించి ఉంటే దాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇటువంటి సమస్యలు సాధారణ మనుషుల మధ్య పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారంగా లేదా పేటెంట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇలా దేనికైనా సంబంధించి ఉండొచ్చు. క్రిమినల్ లాయర్, సివిల్ లాయర్ లా ప్రాక్టీస్ చేయవచ్చు. కార్పొరేట్ లాయర్ ఎన్నో బిజినెస్ డీల్స్లో ప్రముఖ పాత్ర వహిస్తారు. ఒక కంపెనీ పెట్టాలనుకున్నా, ఇంకో కంపెనీని కొనాలనుకున్నా, 2 కంపెనీలను కలపాలనుకున్నా, చర్చల నుంచి అగ్రిమెంట్లు పూర్తయ్యే వరకు వీరి పాత్ర ఎక్కువ. భవిష్యత్తులో తన క్లయింట్కి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవడం వీరి బాధ్యత. కంపెనీలకు వారి చట్టబద్ధమైన హక్కుల గురించి తెలియజేయడం, వారు చేసే బిజినెస్ డీల్స్ చట్టపరంగా ఉండేలా చూసుకోవాల్సింది వీరే. లీగల్ అడ్వైజర్లు ఒక సంస్థ దాని ఉద్యోగులకు న్యాయ సలహా సేవలను అందించడానికి ప్రభుత్వం, పెద్ద కంపెనీలు, ఇతర సంస్థల ద్వారా నియమితులయ్యే న్యాయవాదులు. మరో మాటలో చెప్పాలంటే లీగల్ అడ్వైజర్లు అంతర్గత న్యాయవాదులు. జ్యుడిషియల్ లేదా ఇతర సర్వీసెస్. ప్రస్తుతం జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్ష లేదా ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడిషియల్ పరీక్ష నిర్వహించబడుతున్నాయి. సర్వీస్ లెవెల్ని బట్టి లా డిగ్రీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మెజిస్ట్రేట్, జడ్జి వంటి పదవిని సాధించడానికి ఇది అవసరం. సివిల్ సర్వీసెస్కి కూడా ప్రిపేర్ కావచ్చు. దేశంలో ఉత్తమమైన లీగల్ బ్రెయిన్స్ని జ్యుడిషియరీలో ఉండాలని ఆశిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ని యూపీఎస్సీ వలె రూపుదిద్దడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని రాష్ట్రపతి ముర్ము కూడా సపోర్ట్ చేశారు. కాకపోతే ఇది ఇంకా ఆరంభించడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. జర్నలిస్ట్, అనలిస్ట్. లీగల్ జర్నలిస్టులు న్యాయ రంగానికి సంబంధించిన అన్ని విషయాల గురించి ప్రత్యేక రిపోర్టింగ్ చేసే వ్యక్తులు. లీగల్ జర్నలిజం అనేది జర్నలిజం శాఖ. ఇది జర్నలిజం, చట్టం రెండింటికి సంబంధించి ఉంటుంది. లీగల్ జర్నలిస్టులు సాధారణంగా పాత్రికేయుల మాదిరిగానే ఉంటారు, కానీ చట్టానికి సంబంధించిన విషయాలపై రిపోర్టింగ్ చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. లీగల్ జర్నలిజానికి న్యాయ పరిజ్ఞానంతో పాటు జర్నలిజం నైపుణ్యాలు అవసరం. పత్రికా రంగం పట్ల ఆసక్తి ఉన్నవారు లీగల్ కరస్పాండెంట్గా పనిచేయవచ్చు. లీగల్ అనలిస్టులు చట్టపరమైన పరిశోధన చేస్తారు, అంటే రీసెర్చ్ చేస్తారు. చట్టపరమైన పత్రాలు, సాక్ష్యాలను సమీకరిస్తారు. ట్రాకింగ్ సిస్టమ్స్, డేటాబేస్లను నిర్వహిస్తారు. వ్యక్తిగత న్యాయవాదులు న్యాయ బృందాల కోసం ఫైల్స్, పత్రాలను రెడీ చేయడం వంటివి చేస్తారు. ఎన్జిఓలతో లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్లో పనిచేయవచ్చు. అకాడమిక్. భారతదేశంలో 1200 ప్రభుత్వ, ప్రైవేటు లా కాలేజీలు ఉన్నాయి. బోధన రంగం పట్ల మక్కువ ఉన్నవారు లీగల్ ఫ్యాకల్టీగా స్థిరపడవచ్చు. ఇతర అవకాశాలు: హైయర్ ఎడ్యుకేషన్, పీజీ, ఎల్ఎల్ఎంకి కూడా ప్రిపేర్ కావచ్చు. లా డిగ్రీ పొందిన తర్వాత కొందరు ఎంబీఏకి కూడా ప్రిపేర్ అవుతుంటారు. మరి స్కిల్స్ ఎట్లుండాలి అంటే, అనలైటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. లాలో ఈ స్కిల్స్ ఖచ్చితంగా అవసరం. రీసెర్చ్ చేయడం, డాక్యుమెంటే చదవగలగడం, క్లయింట్ చెప్పే విషయాలను అర్థం చేసుకుంటూ కావాల్సినవి ఇన్ఫర్ చేయగలగాలి. డీటెయిలింగ్
క్లయింట్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని క్షుణ్ణంగా పరీక్షించి ఇన్ఫర్మేషన్లో లోపాలు, విట్నెస్ అంటే సాక్షి చెప్పే వాటిలో తప్పులను గుర్తించగలగాలి. అటెన్షన్ టు డీటెయిల్స్ అవసరం. ఆర్గనైజేషన్ స్కిల్స్, క్లయింట్ రికార్డులు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఇతర రికార్డులు ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలి, అంటే ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి. కంప్యూటర్ టూల్స్ ఉపయోగించి షెడ్యూల్ని రూపొందించుకోవాలి. దానికి వీళ్ళకు కంప్యూటర్ స్కిల్స్ ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, లాయర్లు ఎదుటి వారిని కన్విన్స్ చేసేలాగా మాట్లాడాలి. అలాగే వారికి రైటింగ్ స్కిల్స్ అవసరం. డ్రాఫ్టింగ్, డాక్యుమెంట్ రైటింగ్లో తప్పులు లేకుండా, లూప్ హోల్స్ లేకుండా ఉండాలి. ఫైనాన్షియల్ స్కిల్స్ ఉండడం కూడా ఉపయోగపడుతుంది. ఇకపోతే నాలెడ్జ్, లీగల్ నాలెడ్జ్, టెక్నికల్ పదాలు, లా, అందులోని సెక్షన్ల పట్ల లోతైన అవగాహన అవసరం. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏముంటాయంటే 10th పూర్తి చేసుకొని 12వ తరగతి ఇంటర్ పరీక్షల తర్వాత ఈ పరీక్షలు రాయడానికి అర్హత ఉంటుంది. కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ క్లాట్ దేశంలోని 24 నేషనల్ లా యూనివర్సిటీలకు ఇది ప్రవేశ పరీక్ష. 120 మార్క్స్కి 2 గంటల సమయం నిర్వహిస్తారు. 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇందులో 5 సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 22 నుంచి 26 క్వశ్చన్లు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ 28 నుంచి 32, లీగల్ రీజనింగ్ నుంచి 28 నుంచి 32, లాజికల్ రీజనింగ్ నుంచి 22 నుంచి 26, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10 నుంచి 14 ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. అన్ని సెక్షన్లు ప్యాసేజ్ల రూపంలో ఉంటాయి. 450 పదాల వరకు ఈ ప్యాసేజ్లు ఉంటాయి. మరి క్లాట్ ప్రిపరేషన్ ఎట్లుంటుంది అని అంటే, కన్సార్టియం ఆఫ్ NLUS.ac.in వీళ్ళ వెబ్సైట్ రీడింగ్ అండ్ రీజనింగ్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ ఎబిలిటీని పరీక్షిస్తుంది. పుస్తక పఠనం, బుక్ రీడింగ్. క్లాట్లో ఉన్న అన్ని సెక్షన్లపై రీడింగ్ స్కిల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సుమారు 450 పదాల ఒక వ్యాసం చదవాలంటే కనీసం 2 నుంచి 5 నిమిషాల సమయం పట్టవచ్చు. ఆ తర్వాత ఆ వ్యాసానికి సంబంధించి ప్రశ్నలకు సమాధానం కూడా ఆలోచించాలి. కాబట్టి ఎంత త్వరగా చదివి అర్థం చేసుకోగలమో అన్ని ఎక్కువ ప్రశ్నలు చేయగలం. ఇంగ్లీషు పుస్తకాలు, న్యూస్ మ్యాగజైన్స్ చదివి అవి రాసిన విధానంపై ఉపయోగించే పదజాలంపై పట్టు సాధించాలి. పత్రికా పఠనం, పేపర్ రీడింగ్. జీకేలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే రోజు వార్తలు చదవాలి. జాతీయ, అంతర్జాతీయ వార్తలపై అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్, ఆ విషయాలకు సంబంధించి ఇతర విషయాలు చదవాలి. ముఖ్యమైన విషయాలపై ఎక్కువ సమాచారం సేకరించాలి. కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీస్. లీగల్ సెక్షన్కి రాజ్యాంగం, లీగల్ జీకేకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలి. టార్ట్స్, కాంట్రాక్ట్స్ వంటి వాటికి సంబంధించిన ప్రిన్సిపల్స్, ప్రశ్నలు వస్తే అర్థం చేసుకోవాలి. క్రిటికల్ థింకింగ్ అలవర్చుకోవడానికి ఫజిల్ సాల్వింగ్, ఏదైనా విషయాన్ని గురించి చదివినప్పుడు ఆ విషయం వెనుక ఉన్న అంతరార్థం గురించి ఆలోచించాలి. ప్రశ్నలు అడిగే విధానం, ప్యాసేజ్లో ఉండే లాజికల్స్ లింక్ని అర్థం చేసుకోవాలి. మాక్ ఎగ్జామ్స్, ఫైనల్ పరీక్ష కంటే ముందు మాక్ ఎగ్జామ్స్ రాసి మార్కులను అనాలిసిస్ చేసుకోవాలి. తప్పు ఎందుకు పోయిందని ఆలోచించాలి. ఆ తప్పు మళ్ళీ దొరలకుండా చూసుకుంటే బాగుంటుంది. క్లాట్, కన్సార్టియానికి అనుబంధ కాలేజీలు ఈ మార్కులు అడ్మిషన్ ప్రక్రియలో పరిగణలోకి తీసుకుంటారు. అందులో UPES డెహ్రాడూన్, నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్, ICFAI, ICFAI యూనివర్సిటీ, IPU యూనివర్సిటీ ఢిల్లీ లాంటి కాలేజీలు కూడా ఉన్నాయి. AILET ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ NLU ఢిల్లీలో సీట్ రావాలంటే ఈ పరీక్ష రాయాలి. ఇది 150 ప్రశ్నలు, 2 గంటల పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ పరీక్షలో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ సెక్షన్ ఉంటాయి. క్లాట్ కానీ అన్ని ప్యాసేజ్లు కాకుండా ఇందులో స్టేట్మెంట్ బేస్డ్ లేకపోతే పారాగ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. టాప్ లా కాలేజీలు ఏమున్నాయంటే దేశంలోనే 20 లా కాలేజీల్లో NLUలే కాకుండా ఇతర ప్రఖ్యాత యూనివర్సిటీలు సింబాసిస్ యూనివర్సిటీ పూణే, జామియా మిలియా యూనివర్సిటీ ఢిల్లీ, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ భువనేశ్వర్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ UP, పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్, ఇండోర్ లా ఇన్స్టిట్యూట్ బెనారస్ హిందూ యూనివర్సిటీ, క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు. ఇవే కాకుండా జిందాల్ లా స్కూల్, కిరీట్ మెహతా లా స్కూల్ వంటి ప్రఖ్యాత కళాశాలలు ఉన్నాయి. ఇంటర్లో ఏ స్ట్రీమ్ చదివినా కావలసిన ఉత్తీర్ణత శాతం ఉంటే ఈ పరీక్షలు రాయొచ్చు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎలిజిబిలిటీ చూసుకోవాల్సిన అవసరం రావచ్చు. కొన్ని BBA, LLB, BCom, LLB కోర్సులు అకౌంటింగ్, ఆడిటింగ్ లేదా బిజినెస్ స్టాటిస్టిక్స్ వంటివి ఉండడం వల్ల ఇంటర్లో ఎకనామిక్స్, కామర్స్ అలాగే మ్యాథ్స్ కాన్సెప్ట్ ఉండడం వల్ల తర్వాత ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఇదన్నమాట లా ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం సంగతి. ఎట్లుంటుంది లైఫ్, ఎట్లుంటుంది, ఏమేమి ఎగ్జామ్ రాయాలి అనేది ఈరోజు చూసినాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.